గతంలో భారతదేశం అంతర్జాతీయంగా ఇతర దేశాల ముందు, ముఖ్యంగా యుఎస్, యూరప్ల ముందు వెనక్కి తగ్గినట్టుగా ఉండేది. ఎదిరించే శక్తి లేనట్టుగా ఎవరు ఏమన్నా పోనీలే అని సర్దుకుపోయేది. కానీ డాక్టర్ ఎస్ జయశంకర్ గారి శకం ప్రారంభం అయ్యాక భారత్ డిఫెన్సివ్ ధోరణిని వదిలిపెట్టి అఫెన్సివ్ కు మారింది. అంటే ఎదురుదాడి చేసే వ్యూహాత్మక దూకుడును ప్రదర్శించడం మొదలెట్టింది. తప్పుగా ప్రశ్నించే దేశాలకు ఆ దేశాలు ఏవి అయినా వారి సొంత తప్పులను వేలెత్తి చూపుతూ అక్కడికక్కడే ముఖం పైననే కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇవ్వడం జయశంకర్ గారి ప్రత్యేకత. ఇప్పుడు మళ్లీ మరోసారి అదే విధంగా స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యారు ఆయన. యూరప్ కి గట్టిగా గడ్డి పెట్టారు. మరి ఆయన ఎక్కడ, ఎవరికి, ఎందుకు గడ్డి పెట్టారు అనేది ఈ వీడియోలో చూద్దాం. నిన్న ఫిన్లాండ్ లో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సు పేరు 14వ కుల్తాంతర టాక్స్, ఏ వరల్డ్ ఇన్ ట్రాన్సిషన్, గ్లోబల్, రీజనల్ అండ్ లోకల్ దృక్పథాలు అనే టాపిక్ పైన ఇక్కడ సదస్సును నిర్వహించారు. కుల్తాంతర అనేది ఫిన్లాండ్ దేశ అధ్యక్షుడి అధికారిక వేసవి విడిది భవనం. ఈ పేరు పైననే ఏడాదికి ఒకసారి ఇక్కడ సదస్సులను నిర్వహిస్తారు. ఈ సదస్సులో డాక్టర్ జయశంకర్ గారితో పాటు ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా వాల్టోనెస్, యుఎస్ సహాయ విదేశాంగ మంత్రి కూడా పాల్గొన్నారు. ఫిన్లాండ్ యూరప్ కు చెందిన ఒక దేశం. యూరప్ కి భారత్ ఇలాంటి సదస్సుల్లో ఎక్కడ కనబడినా రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రష్యా ఆయిల్ పైన మేమంతా శాంక్షన్స్ ను విధించాం. రష్యా ఆయిల్ ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఉక్రెయిన్ పైన దాడులు చేస్తోంది. సో రష్యా ఆయిల్ పైన అందుకే మేము శాంక్షన్స్ ను వేశాం. మీరేమో రష్యా వద్ద భారీగా ఆయిల్ ను కొంటూ యుఎస్ అండ్ యూరప్, నాటో దేశాల శాంక్షన్స్ ని బేఖాతరు చేస్తున్నారు అంటూ విమర్శించడం చేస్తారు. సాధారణంగా గతంలో అయితే భారత్ యూరప్ దేశాల లాంటి వారికి కౌంటర్ సమాధానం ఇచ్చేది కాదు. వెనక్కి తగ్గి సైలెన్స్ మెయింటైన్ చేసేది. ఎందుకు రష్యా ఆయిల్ ని కొనాల్సి వచ్చిందో ఒక రకంగా క్షమాపణ కోరుతున్నట్టుగా తగ్గి సమాధానాలు చెప్పుకునేది. కానీ జయశంకర్ గారు వచ్చాక సీన్ మారిపోయింది. ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తే ఎవరైనా వారి డొక్క చించి డోలు కడుతున్నారు. ఆయన ఎలా రిప్లై ఇస్తున్నారు అంటే, మా ఇష్టం, మేము ఎలాగైనా చేసుకుంటాం, మా దేశం కోసం మేము ఏమైనా చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు, అసలు మమ్మల్ని క్వశ్చన్ చేసే స్థాయి మీకు ఉందా, ఆ స్థాయి మీకే లేదు, ముందు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అంటూ రివర్స్ లో ముఖం పచ్చడి చేసేలా కౌంటర్ ఇస్తున్నారు. నిన్న ఫిన్లాండ్ లో జరిగిన కుల్తాంతర టాక్స్ లో కూడా మరోసారి జయశంకర్ గారిని ఇలాంటి ప్రశ్నలతోనే మళ్లీ కదిలించారు. యూరప్ కు చెందిన జర్నలిస్ట్ ఒకతను రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే భారత్ రష్యా పట్ల ఎందుకు అంత సానుభూతితో వ్యవహరిస్తోంది, రష్యా నుండి అంత పెద్ద ఎత్తున ఎందుకు ఆయిల్ ని కొంటోంది, ఇది భారతదేశ నైతిక స్థాయి గురించి ప్రశ్నార్థకంగా ఉంది కదా అంటూ అడిగాడు. ఈ విధంగా భారతదేశ నైతిక స్థాయిని గురించే ప్రశ్నించాడు ఆ జర్నలిస్ట్. ఇలాంటి వేదికలు, ఆ వేదికలపైన భారత ప్రతినిధులు ఇలా ఎవరు కనబడినా భారత్ని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడగడం యూరప్ కి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలా గతంలో కూడా చాలాసార్లే అడిగి చీకాకు పెట్టారు. కానీ అడిగింది ఎవరిని? ఇక్కడ జయశంకర్ గారిని. ఆయన ఊరుకుంటారా? ఆయన మాటల విధ్వంసకులు. ఎదురుగా ఉన్నది ఎవరైనా దిమ్మ తిరిగే కౌంటర్ ఇయ్యడం, దేశం స్థాయిని, పరువును నిలబెట్టడం ఆయన స్టైల్. మేము ఆయిల్ ధర ఎక్కడ తక్కువ ఉంటే, అందుబాటులో ఉంటే అక్కడ కొంటూ ఉంటాం. ఈ కొలమానాలను బట్టే కొంటాం. అప్పటి వరకు మేము గల్ఫ్ లో ఆయిల్ ని కొనేవాళ్ళం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మీ యూరప్ వాళ్ళంతా రష్యా ఆయిల్ పైన శాంక్షన్స్ విధించి గల్ఫ్ ఆయిల్ ని కొనడానికి ఎగబడ్డారు. దీంతో ఏమైంది? గల్ఫ్ ఆయిల్ కి విపరీతమైన డిమాండ్ పెరిగి ఒక దశలో లీటర్ పెట్రోల్ ధర 140 రూపాయలకు పెరిగింది. 140 కోట్ల జనాభా అవసరాల కోసం మేము 140 రూపాయలు పెట్టి ఆయిల్ ను కొనగలమా? కొంటే మా దేశం ఆర్థిక స్థితి ఎలా మారిపోవాలి? అందుకే అతి చౌకగా ఇస్తున్న రష్యా ఆయిల్ ని కొన్నాం. రష్యా ఆయిల్ కొనడానికి ఈ విధంగా మమ్మల్ని కార్నర్ చేసింది ఎవరు? మీరే కదా, యూరపే కదా. తర్వాత రష్యా ఆయిల్ ని కొని తెచ్చి మా భారత రిఫైనరీలలో శుద్ధి చేసిన తర్వాత మా వద్ద ఎగబడి అదే ఆయిల్ ని మళ్లీ మీ యూరపే కొన్నది కదా. మరి మీ నైతిక స్థితి పైన మీకు సందేహం కలగడం లేదా? సరే, ఇది వదిలేయండి. భారత్ ఎప్పుడైనా యూరప్ కి ప్రమాదం కలిగించేలా ఎవరికైనా ఆయుధాలను సప్లై చేసిందా? అలాంటి ప్రయత్నం గాని చేసిందా? లేక ప్రవర్తించిందా? లేదు గదా, ఎప్పుడూ లేదు. కానీ మీ యూరప్ దేశాలు ఏం చేశాయి? మా శత్రువుకు ఆయుధాలను అమ్మి మమ్మల్ని అనేకసార్లు ప్రమాదంలో పడేశాయి. మీ యూరప్ సప్లై చేసిన ఆయుధాలతోనే పాకిస్తాన్ మాపై రెచ్చిపోతూ ఉండేది. కానీ మీ యూరప్ కు ఇది కనబడదు. భారత్ రష్యా నుండి కొన్న ఆయిల్ కనబడుతుంది. భారత్ తనకు నచ్చిన దేశం వద్ద కొంటుంది. ఎక్కడ లాభకరంగా ఉంటే అక్కడకు వెళుతుంది. మాకు మా దేశం, మా ప్రజల అవసరాలు, అభివృద్ధి ముఖ్యం అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు జయశంకర్ గారు. భారత్ ని నీతి, నియమం అంటూ రష్యన్ ఆయిల్ కొనడాన్ని తప్పుబడుతూ ఉన్న యూరప్ దేశాలు అన్ని పాకిస్తాన్ కు ఆయుధాలను అమ్మిన దేశాలే.
ఇప్పుడైతే పాకిస్తాన్కి చైనా ప్రధాన ఆయుధ సప్లైదారుగా మారింది గాని అంతకు ముందు పాకిస్తాన్కి ఆయుధాలను యూరప్ దేశాలే చేరవేసేవి. ఫ్రాన్స్, యూకే, స్వీడన్, జర్మనీ, ఇటలీ, టర్కీ అండ్ ఉక్రెయిన్ ఈ దేశాలు అన్నీ పాకిస్తాన్కి ప్రధానమైన సైనిక పరికరాలను సరఫరా చేసిన దేశాలు. 1960ల నుండి ఫ్రాన్స్ పాకిస్తాన్కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉండేది. డసాల్ట్ మిరాజ్ 3 అండ్ మిరాజ్ 5 అనే యుద్ధ విమానాలను, రకరకాల ఎయిర్ టు ఎయిర్ అండ్ యాంటీ షిప్ మిసైల్స్ ని, అగోస్టా 70, 90B సబ్మెరైన్స్ ని సప్లై చేసింది ఈ ఫ్రాన్సే. యూకే కూడా షిప్ అండ్ ట్యాంక్ డిస్ట్రాయింగ్ సిస్టమ్స్ ని, సీ కింగ్ అండ్ లింక్స్ హెలికాప్టర్స్ ని, సముద్ర నిఘా అండ్ యాంటీ సబ్మెరైన్స్ సిస్టమ్స్ ని కూడా సప్లై చేసింది. స్వీడన్ అయితే పాకిస్తాన్ కు శాబ్ 2000 ఏరియా వైమానిక వ్యవస్థలను ఇచ్చింది. ఈ వ్యవస్థ పాకిస్తాన్ యొక్క నిఘా అండ్ కమాండ్ అండ్ కంట్రోలింగ్ కెపాసిటీని గణనీయంగా పెంచాయి. ఇటలీ కూడా ఇటాలియన్ ఓటివో మోటార్, షిప్ మోటార్స్ అండ్ వార్ ఎలక్ట్రానిక్స్, వార్షిప్ సిస్టమ్స్, AW139 హెలికాప్టర్లను ఇచ్చింది. జర్మనీ నౌకా సాంకేతికత అండ్ రక్షణ విషయంలో సహకరించింది. పాకిస్తాన్ నావికాదళ ఆధునీకరణలో పనిచేసింది. సెన్సార్లు, నౌకా విడిభాగాలు, జలంతర్గాములకు సంబంధించిన టెక్నాలజీని ఇచ్చింది. ఇక టర్కీ గురించి అయితే చెప్పనక్కరలేదు. పాకిస్తాన్కి నేను పెద్దన్నను అన్నట్టుగా టర్కీ వ్యవహరిస్తూ ఉంటుంది. పాకిస్తాన్కి డ్రోన్స్ వగైరాలను ఎన్నింటినో ఇచ్చింది. ఉక్రెయిన్ కి పాకిస్తాన్ కి మధ్య కూడా వార్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన వ్యాపారం గట్టిగానే ఉంది. ఉక్రెయిన్ 320T 800D వార్ ట్యాంక్స్, వాటితో పాటు 6TD సిరీస్ ట్యాంకులను, ఇంజన్లను సరఫరా చేసింది. ఉక్రెయిన్ ఇచ్చిన ఈ ఆయుధాలు పాకిస్తాన్ యుద్ధంలో కీలకంగా మారాయి. సో జైశంకర్ గారు ఈ విషయాన్నే ఇప్పుడు యూరోపియన్ జర్నలిస్టులకు రివర్స్ పంచ్గా కొట్టారు. యూరప్ దేశాలు అన్నీ ఎగబడి పాకిస్తాన్కి ఎందుకు యుద్ధ వ్యవస్థను సమకూర్చాయి? ఆ ఆయుధాలతో పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలియదా? పాకిస్తాన్ భారత్తోనే కదా అప్పటి వరకు యుద్ధాలు చేస్తున్నది, బార్డర్లో నిత్యం ఘర్షణ పడుతున్నది, టెర్రరిస్టులకు ఆయుధాలు అందించి ప్రపంచానికే ప్రమాదంగా మారుతున్నది అనే విషయాలు తెలియదా? ఇప్పుడంటే పాకిస్తాన్కి యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా దొరికింది. కానీ ఇప్పటిదాకా పాకిస్తాన్ 5-6 సార్లు యుద్ధాలు ఎవరితో చేసింది? భారత్తోనే కదా. మరి పాకిస్తాన్కి యూరప్ దేశాలు ఎందుకు ఎగబడి ఆయుధాలను సప్లై చేయాలి? ఆ ఆయుధాలతో పాకిస్తాన్ ఏమైనా భూమిని దున్ని వ్యవసాయం చేస్తుందా? భారత్ పైన ఫైట్ కోసమే కదా అవన్నీ. ఇదంతా యూరప్ దేశాలకు తెలియదా అంటే 100% క్లారిటీగా తెలుసు. మరి ఎందుకు అమ్మాయి? ఎందుకు అంటే ఆయుధాల కంపెనీలు, కర్మాగారాలు యూరప్ దేశాల వద్ద ఉన్నాయి. వారికి ఆయుధాల వ్యాపారం ఉంది. వాటిని అమ్ముకోవడానికి ఒక దేశం కావాలి. అది పాకిస్తాన్ అయినా సరే, బంగ్లాదేశ్ అయినా సరే, ఏదైనా సరే అమ్ముతాయి. కానీ తాము అమ్మిన ఆయుధాలు ఎవరికి ప్రమాదం కలిగిస్తున్నాయి అనే విషయంగా నైతికత గురించి ఆలోచించవు. తమకు నైతికత అవసరమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తాయి. వారి విషయంలో మాత్రం వారు అమ్మిన ఆయుధాలు వచ్చి భారత్కి ప్రమాదం కలిగిస్తున్నాయి. కానీ అవే దేశాలు వచ్చి భారత్ని రష్యా ఆయిల్ కొనడం నీతి కాదు అంటూ పతివ్రత మాటలు మాట్లాడుతున్నాయి. ఇలాంటప్పుడు భారత్ గతంలో అయితే ఎదురు సమాధానం చెప్పడానికి వెనుకాడేది. కానీ జైశంకర్ గారు వెనకడుగు వేయడాన్ని మార్చేశారు. ఎదురుదాడి చేయడం నేర్పారు. మాకు లాభం అనుకున్న చోట కొంటాం, మీవి అన్ని డబుల్ స్టాండర్డ్ వాల్యూస్, మీకైతే ఒక నీతి, మాకైతే ఒక నీతి అని మీరు ప్రవర్తిస్తారు అంటూ ఆయిల్ కొంటున్న మేము నీతి లేని వారమా? పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశానికి ఆయుధాలు అమ్మినా మీ యూరప్ నీతి నియమం లేనిదా అంటూ చాలా తీవ్రంగా స్పందించారు. జైశంకర్ గారు ఇచ్చిన ఈ కౌంటర్ ఆన్సర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.